Madam P. Sujata C. S for sincerity. U. Understanding. J. Guidance. నెల్లూరు మినీ టౌన్ హాల్ నందు అంతర్జాతీయ పెన్షనర్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్య విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పెన్షనర్ దినోత్సవ వేడుకల ప్రార్థనా గీతంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎం&హెచ్ఓ డాక్టర్ వి సుజాత గారు, అడిషనల్ డిఎం&హెచ్ఓ డాక్టర్ షేక్ ఖాదర్ వల్లి గారు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్రాంతి ఉద్యోగుల అనవసరమైన టెన్షన్లు తీసుకోకుండా మనసుకు ప్రశాంతత కలిగే విధంగా జీవించాలని, విశ్రాంతిగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని వైద్యపరమైన సలహా రూపంలో సభలో వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా అందరికీ పెన్షన్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ కేక్ కట్ చేసి ద్వీప ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం సంఘానికి ముఖ్యమైన సలహాలను అందిస్తూ సంఘ అభివృద్ధికి సేవలందించిన దివంగతులను స్మరించుకుంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం 75 సంవత్సరాలు నిండిన విశ్రాంతి ఉద్యోగులను సన్మానించే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సంఘ వ్యవస్థాపకులు హరిబాబు గారు, గౌరవ అధ్యక్షులు ఈసీ విద్యాసాగర్, సలహాదారులు ఎస్డి మున్వర్ సుల్తానా, లీగల్ సలహాదారులు శేషగిరిరావు, అధ్యక్షులు వీర ప్రతాప్, సెక్రటరీ శ్రీనివాసులు, కోశాధికారి నాగేశ్వరరావు గారు, కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు, దాతలు, పెద్దలు, అధికారులకు పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. తర్వాత ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము. పెన్షనర్ దినోత్సవాన్ని ఈ ప్రోగ్రాం సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం. తర్వాత కార్యక్రమం మన గౌరవ అధ్యక్షులు సాగర్. ఈ సభకి అధ్యక్షులుగా మన సంఘం అధ్యక్షులు డాక్టర్ ఓ వీరప్రతాప్ గారు ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత వేదికను అలంకరించినటువంటి మన సహ ఉద్యోగులు పెన్షనర్లు డాక్టర్ మున్వర్ సుల్తానా, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ ప్రభావతి, సత్యవతి, మిగతా సోదరుల ద్వారా నమస్తే. మీ అందరికీ కూడా ఈ పెన్షనర్స్ డే సందర్భంగా, నేషనల్ పెన్షనర్స్ డే సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ పెన్షనర్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకునేది మొదటిసారి కాదు, గతంలో చాలాసార్లు చేసుకున్నాం. దీని గురించినటువంటి వివరాలు మనకందరికీ తెలుసు. గౌరవనీయులు నకారా గారు కృషి అని, అంతకంటే ముందు మన జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ గారు ప్రవేశపెట్టారు దీన్ని. నకారా గారు, తర్వాత చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నారు. వాళ్ళందరి కృషి వలన మనకు పెన్షన్ అనేది వస్తుంది. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున వారికి ప్రత్యేకంగా వాళ్ళు గిఫ్ట్ చేస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ సభని మనం కంటిన్యూ చేసుకున్నాం.
తర్వాత ఈ సభకి ప్రముఖంగా ముఖ్య అతిథిగా మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వస్తున్నారు. వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే లోపల మన ప్రోగ్రాం మొదలుపెట్టుకుందాం. ఏదైనా మాట్లాడాల్సింది చర్చించుకోవాల్సింది చర్చించుకుందాం. మీకు ఏదైనా అనుమానాలు కానీ మన సంఘ కార్యకలాపాల గురించి ఏదైనా డౌట్ కానీ ఉంటే అడగండి. ఇక్కడే మనం వృత్తి చేసుకుంటాం. తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా మనం ఈరోజు రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందరం వచ్చిన్నాం కాబట్టి ఈ సందర్భంగా చాలా మీ అందరికీ మనవి చేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ప్రతి సంవత్సరము డిసెంబర్ 17వ తారీఖున జాతీయ పెన్షనర్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఇది 1922 సంవత్సరం నుంచి ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాని ప్రకారం ఆయనను అందరూ చూడండి వల్ల మనకి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మనందరి పెన్షనర్ అందరికీ శుభాకాంక్షలు. జాతీయ పెన్షనర్ పెన్షనర్స్ కూడా మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అలాగే టైం భాగంగా వినియోగించుకోవాలి. ఎక్కడ ఉంటారు డాక్టర్స్ ఇప్పుడు అందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మెయిన్ టైం ఏమంటే వాళ్ళ హ్యాబిట్స్, హాబీలు, న్యూస్ పేపర్ రీడింగ్, వాకింగ్, మెడిటేషన్ ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరికీ ఈ జాతీయ అందరికీ నా శుభాకాంక్షలు. ఏదో జరుగుతుంది, స్లిప్ అయినప్పుడు ఏమవుతుంది, మనం పడిపోతాం. పడిపోయినప్పుడు మనకి ఏదో ఎముక తుండెముకో కాలు ఎముకో ఏదో ఒకటి ఫ్రాక్చర్ అవుతుంది. అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హీలింగ్ దట్ టైప్ ఆఫ్ ఇంజరీ. అది చాలా చాలా కష్టం ఆ ఏజ్లో వాళ్ళకి. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం హీలింగ్ ప్రాసెస్ కూడా చాలా లేట్గా జరుగుతుంది. అది అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా మెయిన్గా మనం బాత్రూంలో పోయేటప్పుడు హ్యాండిల్ ఒకటి పెట్టుకునేటట్టు చూడండి. మనమేమో దీనికి ఏమి మొహమాట పడవసరం లేదు. ఏదబ్బా నేను అప్పుడే ఇదైపోయినా ఇవన్నీ ఎందుకు అనేటువంటిది కాదు. పట్టుకోవడానికి హ్యాండిల్, అదేవిధంగా లేచినప్పుడు కూడా ఒక హ్యాండిల్ లాగా మనం బాత్రూంలో అరేంజ్ చేసుకుంటే నెక్స్ట్ గచ్చు కూడా ఏంటంటే స్మూత్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఆ స్మూత్గా ఉండకూడదు. ఆ గచ్చు కూడా ఏదైనా పగలు కొట్టేస్తే గతుకులు ఉండాలి. అప్పుడు దీని నుంచి మనం ఈ యాక్సిడెంటల్ నుంచి మనం కాపాడుకోవడానికి వీలుంటుంది. వన్స్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్.
మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.